ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం కావస్తున్న సందర్భంగా పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సింగరేణి ఇల్లందు క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నేటి వరకు 750 మంది 100 కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, స్కూల్స్, బిల్డింగ్లు, బ్రిడ్జిలు, రైతు రుణమాఫీ, రైతులకు బోనస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిందని ప్రభుత్వ సహకారంతో పినపాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ఈ సంవత్సర కాలంలో సుమారు 633 వర్కులు మంజూరు చేయించి పనులు చేయించడం జరిగింది. 633 వర్కులకు సంబంధించి సీసీ రోడ్స్, అదేవిధంగా డ్రైన్స్, కలవర్స్, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్స్, అదేవిధంగా బ్రిడ్జెస్, బీటీ రోడ్స్, ఇవన్నీ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్లో సంవత్సర కాలంలో 633 వర్కులు మంజూరు చేయించి, మరి 633 వర్కులకు మంజూరు చేసిన నిధులు 52,32,00,000 52,32,00,000 పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా 633 వర్కులు మరి నిధులు మంజూరు చేయించడం జరిగింది వర్కులకు. అదేవిధంగా TGEWIDC డిపార్ట్మెంట్ ద్వారా మన నియోజకవర్గం TGEWIDC అంటే తెలంగాణ, TG అంటే తెలంగాణ, E అంటే ఎడ్యుకేషన్, W అంటే వెల్ఫేర్, I అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, D అంటే డెవలప్మెంట్, C అంటే కోఆపరేషన్. TGEWIDC ద్వారా ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ క్లాస్ రూమ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, పాత బిల్డింగ్ రిపేర్స్, కంపౌండ్ వాల్స్, కిచెన్ సెట్స్, టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్నిటికి సంబంధించి 57,37,50,000 రూపాయలు ఈ TGEWIDC ద్వారా నియోజకవర్గంలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 57,37,50,000. అదేవిధంగా ITDA ద్వారా ITDA ఇంజనీరింగ్ విభాగం నుండి మొత్తం 39,52,00,000 రూపాయలు ITDA ద్వారా మంజూరు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆశ్రమ స్కూల్స్, GP అంటే ITDA స్కూల్స్, మరి ఆశ్రమ స్కూల్స్లో కాంప్లెక్స్ రూమ్స్, డార్మేటరీ, CC రోడ్స్, ఈ అమ్మాదర్స్ పాఠశాల ద్వారా ఈ నియోజకవర్గంలో 23,82,00,000, టోటల్గా 39,52,00,000 ITDA ఇంజనీరింగ్ విభాగం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే కాకుండా పినపాక నియోజకవర్గ నిధులు SDF స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 10 కోట్లతోని CC రోడ్లు, కలవర్ట్లు, డ్రైన్లు, హ్యాండ్ బోర్లు, OHSR ట్యాంక్స్, మంచినీళ్ళ ట్యాంకులు, పైప్ లైన్లు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పర్మనెంట్ సోర్సెస్ కానీ నా నియోజకవర్గ నిధులు SDF నుంచి 10 కోట్లు మరి అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన నియోజకవర్గం మొత్తం మీద 89,30,00,000 అవి చెక్ డ్యామ్లు, అదేవిధంగా చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్, మన సీతారామం సంబంధించి లిఫ్ట్ అశాపురం మండలానికి 16,500 ఎకరాలకు సాగునీరు అందించే దానికోసం మారిలపాడ లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు, ఆ గ్రావిటీ కెనాల్ కూడా గవర్నమెంట్ ప్రతిపాదన చాలా మంజూరైన నిధులు ఇరిగేషన్ పరంగా నియోజకవర్గంలో అవి లిఫ్ట్ మరమ్మతులు కానీ, కొత్తవి కానీ, పాతవి కానీ, ఏమైనా తూములు ఖరాబ్ అయినా, షట్టర్లు పోయినా, అరుగులు తెగిపోయినా, వీటన్నిటికి సంబంధించి 89,30,00,000 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు చేస్తుంది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ పరంగా దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ PSCలలో హెల్త్ సబ్ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ అండ్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. దాని ద్వారా పినపాక నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆళ్లపల్లి PSCకి 108 వాహనం 18 లక్షలు, 102 వాహనం 10 లక్షలు, అదేవిధంగా జానపేట PSCకి 108 వాహనం. ఇవి ప్రారంభం చేయడం, ఈ 2-3 రోజులనే ప్రారంభం చేశారు.